వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో తిరుమల కొండపై తప్పక చూడవలసిన తీర్థాలు ఏవి? అవి ఎక్కడ ఉన్నాయి? ఆ తీర్థాలకు ఎలా వెళ్ళాలి? అదేవిధంగా ఆ తీర్థాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల కొండపై తప్పక దర్శించుకోవాల్సిన తీర్థాలు మరియు క్షేత్రాలు: స్వామివారి ఆనంద నిలయం, వరాహస్వామి దేవాలయం, శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, పాప వినాశనం, ఆకాశగంగా, జపాలి తీర్థం, వేణుగోపాల స్వామి టెంపుల్ మరియు స్వామి పుష్కరిణి. తిరుమల వెళ్ళిన భక్తుల్లో ప్రతి ఒక్కరు కూడా తిరుమల ఆనంద నిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకుంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే స్వామివారి పుష్కరిణి వరాహస్వామిని దర్శనం చేసుకుంటారు. కానీ ఆలయ స్థల పురాణం ప్రకారం ముందుగా స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామిని దర్శనం చేసుకుని తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలి. అదేవిధంగా వరాహస్వామి ఆలయం ఎదురుగా శ్రీ రాధాకృష్ణ స్వామి దేవాలయం మరియు హయగ్రీవ స్వామి దేవాలయాలు ఉన్నాయి. తిరుమల కొండపై ఉన్న తీర్థాలకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. అప్ అండ్ డౌన్కి ఒకరికి ₹120 ఛార్జ్ చేస్తారు. మరియు ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీరు జపాలి తీర్థం కాకుండా ఒకరికి ₹150 ఛార్జ్ చేస్తారు. జపాలి తీర్థంతో పాటు అయితే ₹200 ఛార్జ్ చేస్తారు. ఈ తీర్థాలలో శ్రీవారి పాదాలు, శిలాతోరణం మరియు చక్రతీర్థం ఒక రూట్లో ఉన్నాయి. పాప వినాశనం, ఆకాశగంగా, జపాలి తీర్థం మరియు వేణుగోపాల స్వామి దేవాలయం ఒక రూట్లో ఉన్నాయి. ఈ రెండు రూట్లలో శ్రీవారి పాదాల రూట్లో బస్సులు కొంచెం తక్కువ తిరుగుతాయి. అదే పాప వినాశనం రూట్లో బస్సులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. కేవలం ఈ పాప వినాశనం రూట్లోని 4 క్షేత్రాలు దర్శనం చేసుకోవడానికి ₹90 ఛార్జ్ చేస్తారు. ఈ తీర్థాలకు వెళ్ళే బస్సులు మనకు బాలాజీ బస్టాండ్ మరియు రాంబగీచ బస్టాండ్ దగ్గర అందుబాటులో ఉంటాయి. ముందుగా ఏ రూట్లో వెళ్ళే బస్సు ఉన్నా అనగా శ్రీవారి పాదాలు లేదా పాపనాశనం రూట్లో ఏ బస్సు ఉంటే ఆ బస్సు ఎక్కి అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకొని ముందుగా ఏ రూట్ వెళ్తున్నామో ఆ రూట్లోని చివరి బస్టాండ్ దగ్గరికి వెళ్ళి ఆ క్షేత్రం దర్శనం చేసుకుంటూ తిరిగి మిగతా క్షేత్రాలు దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆర్టీసీ బస్సులో వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఏ బస్సులో అయినా రావచ్చు. మళ్ళీ టికెట్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ముందే ₹120 టికెట్ తీసుకుంటే ఏ బస్సులో అయినా తిరిగి రావచ్చు. ముందుగా శ్రీవారి పాదాలకు వెళ్ళే బస్సు ఉంటే ఆ బస్సు ఎక్కి మనం శ్రీవారి పాదాల దగ్గర దిగాల్సి ఉంటుంది. శ్రీవారి పాదాల బస్టాండ్ దగ్గర దిగిన తర్వాత ఇది కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత పైన శ్రీవారి పాదాల మండపం ఉంటుంది. ఈ విధంగా మెట్లు ఎక్కి పైకి వెళ్ళి స్వామివారి పాదాలను దర్శించుకొని వస్తాము. సాక్షాత్తు ఆ స్వామివారి పాదాలను ఇక్కడ దర్శించుకుంటాము. ఆ విష్ణుమూర్తియే వైకుంఠం విడిచి వచ్చినప్పుడు మొదటగా భూమిపై కాలు మోపింది ఇక్కడే అని స్థల పురాణము. ఇక్కడి లొకేషన్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఈ శ్రీవారి పాదాల నుండి మనకు స్వామివారి ఆనంద నిలయం కనిపిస్తుంది. ఇక్కడ లొకేషన్స్ ఇప్పటికంటే ఒకవేళ వర్షాకాలంలో అయితే మరింత సౌందర్యంగా ఉంటాయి. శ్రీవారి పాదాలు దర్శించుకున్న తర్వాత శ్రీవారి పాదాల బస్టాండ్ నుంచి బస్సులో రిటర్న్ శిలాతోరణం దగ్గర దిగాల్సి ఉంటుంది. ఇక్కడ శిలాతోరణంతో పాటు మనం చక్రతీర్థం కూడా దర్శించుకుంటాము. ముందుగా శిలాతోరణం, ఇది ఒక అపూర్వమైన సహజ శిలాతోరణం. ఇది భారతదేశంలోనే కాకుండా ఐరోపా, ఆసియా ఖండాల్లోనే అద్వితీయమైనది. ఇలాంటి తోరణాలు ప్రపంచంలో మరో 2 ప్రదేశాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ శిలాతోరణం 150 కోట్ల సంవత్సరాల ప్రాచీనమైనదని భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి ఈ శిలాతోరణం నిలవగలిగింది. 25 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తున ఉన్న ఇది
సహజశీల భౌగోళిక అంశమే అయితే ఈ తోరణం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా అవతరించి ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ప్రస్తుతం స్వామివారి ఆలయం ఉన్న ఆనంద నిలయం ప్రదేశంలో ఆయన నివాసంను ఏర్పరచుకున్నారని భక్తుల విశ్వాసము. ఈ అద్భుత సంఘటనకు ఈ తోరణం నిదర్శనంగా నిలిచి ఉంది. ఈ శిలా తోరణంలోని శిలలు 250 కోట్ల సంవత్సరాల పురాతనమైనవి అని భౌగోళిక శాస్త్రవేత్తల అంచనా. శిలాతోరణం నుండి కొద్దిగా దూరం నడుస్తూ ముందుకు వెళ్తే మనకు చక్రతీర్థం వస్తుంది. ఇక్కడ చక్రతీర్థంలో ప్రతినిత్యం నీరు ధారగా ప్రవహిస్తుంది. ఈ చక్రతీర్థంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మరియు ఆ పరమశివుని దర్శనం చేసుకుంటాము. ఈ చక్రతీర్థం స్థల పురాణం ప్రకారం శ్రీ వత్స గోత్రోద్భవశ పద్మనాభ అను భక్తుడు రాక్షసుని బారి నుండి ప్రజలను కాపాడమని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ ప్రదేశంలో 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా శ్రీ వెంకటేశ్వర స్వామి తన సుదర్శన చక్రం నుండి ఆ రాక్షసుని అంతమొందించినారు అని ప్రతీది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని సుదర్శన చక్రంలో దర్శించి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని కూడా దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 12వ రోజున శ్రీవారి ఆలయంలోని ప్రసాదం తీసుకువచ్చి ఇక్కడ వెలిసిన మూర్తులకు నైవేద్యం పెట్టిన తర్వాత ఈ తీర్థంలో స్నానమాచరించిన భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. చక్రతీర్థం దర్శనం చేసుకుని తిరిగి శిలాతోరణం చేరుకున్నాక బస్సులో పాపనాశనం చేరుకోవాల్సి ఉంటుంది. చక్రతీర్థం దర్శనం చేసుకుని తిరిగి శిలాతోరణం చేరుకున్నాక బస్సు కోసం వెయిట్ చేసి బస్సు వచ్చినప్పుడు బస్సులో పాపనాశనం చేరుకోవాల్సి ఉంటుంది. పాప వినాశన తీర్థం పరమ పావనమై తిరుమలలో ప్రసిద్ధ పుణ్యతీర్థాల్లో ఒకటిగా వెలిసింది. ఈ తీర్థంలో స్నానం ఆచరిస్తే సకల పాపములు నశించి సకల ధర్మబద్ధమైన కోరికలు మరియు సుఖశాంతి ప్రాప్తిస్తాయి అని భక్తుల విశ్వాసము. కాబట్టి ఈ తీర్థానికి పాప వినాశనం అని పేరు ఏర్పడింది. ఈ పాప వినాశనం తీర్థాన్ని ఆశ్వాయుజ మాసం నందు అనగా సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో శుక్లపక్ష సప్తమై ఉత్తరాషాఢ నక్షత్రయుక్త ఆదివారం కానీ లేదా ఉత్తరాభద్ర నక్షత్రంతో కూడిన ద్వాదశి దినము కానీ తీర్థ విశేష దినముగా పాప వినాశనం గురించి స్కందపురాణంలో చెప్పబడింది. ఈ పాప వినాశన తీర్థంలో శ్రీ గంగా భవానీ మాత మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు ప్రతిష్ఠించి టీటీడీ వారి పురోహిత సంఘం సభ్యులచే పూజలు జరుగుచున్నాయి. ఈ తీర్థంలో ధారగా వస్తున్న నీటితో స్నానం చేసి శ్రీ గంగాదేవి మరియు ఆంజనేయ స్వామి వారిను భక్తులు దర్శించుకుంటారు. పాపనాశనం డ్యాం పైకి ఎవరికీ అనుమతి ఉండదు.
ఈ పాపనాశనంలో స్నానమాచరించి శ్రీ గంగా భవాని అమ్మవారిని మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని ఈ ఆకాశగంగా తీర్థంలో శ్రీ అంజనాదేవి మాత మరియు బాలాంజనేయ స్వామి వారు కొలువై ఉన్నారు. ఈ ఆకాశగంగా తీర్థంలో కరోనా ముందు వరకు కూడా ఈ మెట్ల కిందికి కూడా భక్తులను అనుమతించేవారు. కానీ కరోనా తర్వాత నుండి అంజనాదేవి ఆలయం వరకు మాత్రమే అనుమతిస్తున్నారు భక్తులను. ఈ ఆకాశగంగా స్థల పురాణం ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడైన శ్రీ పెరియ తిరుమల నంబి అనే వైష్ణవ భక్తగ్రేసరుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి పాపనాశనం నుండి స్వామివారి పూజకు అభిషేకంకు తీర్థము తీసుకొని వచ్చేవారు ప్రతినిత్యం కూడా. తిరుమల నంబి వారు తన వృద్ధాప్యంలో కూడా స్వామివారికి పాపనాశనం నుండి నీరు తీసుకొని వచ్చి పూజ మరియు అభిషేకం చేసేవారు. అలా ఒకరోజు పాపనాశనం నుండి నీరు తీసుకొని రావడం చూసిన స్వామివారు ఆయనపై జాలిపడి ఒకనాడి బాలుడు రూపంలో తిరుమల నంబివారు వచ్చే మార్గంలో నిలిచి, తాత దాహంగా ఉంది, త్రాగడానికి నీరు ఇవ్వమని అడగగా దానికి బదులుగా ఆచార్యులు, వత్స, ఈ నీరు స్వామివారి పూజ కోసం తీసుకొని వెళ్తున్నాను, నీకు ఇవ్వడానికి కాదు అని బదులు ఇవ్వడం జరిగింది. అలా చెప్పి తన మార్గంలో వెళ్తుండగా ఆ బాలుడు తన దగ్గరున్న బాణంతో ఆయన తలపై ఉన్న కుండకు రంధ్రం చేసి ఆ నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకున్నాడు. అందువల్ల అప్పుడు తిరుమల నంబి వారు బాధపడి తిరిగి పాపనాశనంకు పోవడానికి సిద్ధమవ్వగా అది చూసిన బాలు రూపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, తాత ఎందుకు కష్టపడతావు, ఇక్కడే నీకు ఈ తీర్థం ఇప్పిస్తాను అని చెప్పి అంజనాద్రి కొండను చూసి తన బాణంతో కొట్టగా ఆకాశగంగ కొండను ఛేదించుకొని క్రిందికి ప్రవహించసాగింది ఆ గంగా. వెంకటేశ్వర స్వామివారు ఆచార్య తిరునంబికి ప్రత్యక్షమై ఇక మీదట ఆకాశగంగ తీర్థమునే నా పూజ పురస్కారాలకు ఉపయోగించమని చెప్పి అంతర్ధానమయ్యారు. ఆ రోజు నుండి ఆచార్య తిరుమలంబి స్వామివారు ఆరాధనకు మరియు స్వామివారి అభిషేకముకు ఆకాశగంగ తీర్థం తెచ్చి ఎంతో ఆనందించారు. ఇప్పటికీ ఆచార్య తిరుమలంబి వంశీయులు ఈ తీర్థ కైంకర్యము ప్రతిరోజు చేస్తున్నారు. ఇప్పటికీ స్వామివారి అభిషేకానికి ఈ ఆకాశగంగ తీర్థాన్ని ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఆలయం పక్కనే ప్రవహించే జలంను భక్తులు తీర్థంగా తీసుకుంటారు. భక్తులు ఈ తీర్థాన్ని తమ వెంబడి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక్కడ వెలిసిన శ్రీ అంజనాదేవి మరియు శ్రీ బాలాంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు తిరిగి బస్టాండ్ చేరుకొని నెక్స్ట్ బస్లో జపాలి తీర్థం చేరుకుంటారు. జపాలి తీర్థం బస్టాండ్ నుండి తీర్థానికి 1 కిలోమీటర్ పైన నడవాల్సి ఉంటుంది. ముందుగా ఇలా మెట్లు ఎక్కి తర్వాత దిగాల్సి ఉంటుంది. ఈ నడుస్తున్న మార్గం మరియు చుట్టూ అందమైన ప్రకృతి కన్నుల విందుగా ఉంటుంది. 1 కిలోమీటర్ నడిచాక జపాలి తీర్థం చేరుకుంటాము.
జపాలి తీర్థం చేరుకున్నాక ఇక్కడ వెలిసిన జపాలి ఆంజనేయ స్వామి వారిని భక్తులు దర్శించుకుంటారు. జపాలి తీర్థంలో రాముల వారి కోనేరు ఆంజనేయ స్వామి ఆలయానికి ఎదురుగా ఉంటుంది. అదేవిధంగా సీతమ్మవారి కోనేరు ఆంజనేయ స్వామి ఆలయం వెనుక భాగంలో ఉండేది. కానీ ప్రస్తుతం సీతమ్మ కోనేరుకు వెళ్ళడానికి భక్తులను అనుమతించడం లేదు టీటీడీ వారు. ఇక్కడ జపాలి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు ఇక్కడ ప్రకృతి అందాలకు మంత్రముగ్ధులు అవుతూ ఉంటారు. ఈ ప్రదేశం చూడడానికి ఎంతో సౌందర్యంగా, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడే ఉండిపోవాల్సినంత ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడి వాతావరణం చూస్తే మనకు. ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుని మెట్ల మార్గంలో కానీ లేదా పక్కనే ఉన్న మరో మార్గంలో కానీ భక్తులు తిరిగి జపాలి తీర్థం బస్టాండ్ చేరుకొని నెక్స్ట్ వచ్చే వేణుగోపాల స్వామి టెంపుల్కు చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడ వేణుగోపాల స్వామి బస్టాండ్ దగ్గర దిగిన తర్వాత ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళి ముందుగా వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకుంటారు భక్తులు. ఆ తర్వాత దేవాలయం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత దేవాలయం వెలుపల ఉన్న మనకు హాతీరాం బావాజీ వారి సజీవ సమాధి దర్శనమిస్తుంది. ఇక్కడ దర్శనం చేసుకుంటారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పాచికలాడిన గొప్ప భక్తులు హాతీరాం బావాజీ. మనకు ఆయన జీవిత కథనే ఓం నమో వెంకటేశాయ అనే సినిమా వచ్చింది. అదేవిధంగా అక్కడే ప్రక్కనే వెలిసిన శ్రీ సంకట విమోచన హనుమాన్ని దర్శనం చేసుకుంటారు భక్తులు. ఇలా ఇక్కడ దర్శనం చేసుకున్నాక మనకు కొండపై ఉన్న ఈ క్షేత్రాలన్నీ కంప్లీట్గా అయిపోయినట్టే. ఇక్కడ నుండి రిటర్న్ బస్సులో మనం భక్తులం తిరుమల చేరుకుంటాము. రాంబాయిచ బస్టాండ్ కానీ లేదా బాలాజీ బస్టాండ్ కానీ లేదా వెంగమాంబ దగ్గర కూడా వెంగమాంబ అన్నప్రసాదం దగ్గర కూడా డ్రాప్ చేయడం జరుగుతుంది. తిరుమల కొండపై వెలిసిన ఈ క్షేత్రాల గురించి ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.